వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA 4th సెమిస్టర్ సబ్జెక్టు ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ సబ్జెక్టు యొక్క యూనిట్ 3 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు యూనిట్ 3లో వచ్చేసి మెయిన్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఫ్యూచర్ కాంట్రాక్ట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వీడియోలో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మెయిన్ వచ్చేసి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ కాంట్రాక్ట్ గురించి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయిన్ యూనిట్ 3లో ఫార్వర్డ్, ఫ్యూచర్, ఆప్టిమల్ హెడ్జ్ రేషియో మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఫ్యూచర్ కాంట్రాక్ట్ మీదే ప్రాబ్లమ్స్ అనేవి ఫైనల్ పేపర్లో యూనిట్ 3 నుంచి అడుగుతారు. ఇక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్ట్ అనేది 2 పార్టీస్ మధ్య ఉంటారు. టు సెల్ ఆర్ బై అన్ అండర్లయింగ్ అసెట్ అట్ స్పెసిఫైడ్. ఇది ఫార్వర్డ్ అంటే ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటారు ఫ్యూచర్ కాంట్రాక్ట్ గురించి, అది ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఒక అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్ మధ్య ఉంటుంది. ఒకటి సెల్లా లేదంటే బై చేయడము, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. రెండు ఉండవు. టు సెల్ ఆర్ బై అండ్ అండర్లయింగ్ అసెట్ అట్ స్పెసిఫైడ్ ప్రైస్ అండ్ స్పెసిఫిక్ ఫ్యూచర్ డేట్. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఒకటి ఇచ్చిన, ఒక షాప్ ఓనర్ ఉంటారు అండ్ ఒక కస్టమర్ ఉంటారు. కస్టమర్ ఏం థింక్ చేస్తారంటే, ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అనేది 1 గ్రామ్ గోల్డ్ 15,000 ఉందనుకో, ఒక కస్టమర్ ఏం థింక్ చేస్తారు, పెరుగుతుందని థింక్ చేస్తారు. ఇంకా షాప్ ఓనర్ ఉండి ఏమనుకుంటారు అంటే పడిపోతుందని అనుకుంటారు. సో ఈ కస్టమర్ వచ్చేసి ఆ యొక్క షాప్ ఓనర్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి ఏమంటారంటే, సో నాకు 1 గ్రామ్ గోల్డ్ కావాలి, కానీ 3 మంత్స్ అప్పుడు ఏ డేటు ఎంతైతే ఉందో అప్పుడు ప్రైస్ది 1 గ్రామ్ గోల్డ్ కావాలనుకుంటారు. ఎందుకంటే ఈయన పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడేమో 15,000 ఉంది, ఇప్పుడు కొంటే నేను లాస్ అవుతా కాబట్టి నేను కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యి ఈ 1 గ్రామ్ గోల్డ్ కావాలి, నాకు ప్రైస్ ఎంత ఉందనేది అనవసరము. కానీ స్పెసిఫిక్ ఫ్యూచర్ డేట్ 3 మంత్స్ కాంట్రాక్ట్ అంటే 3 మంత్స్ మెచ్యూరిటీ డేట్ ఉంది. సో ఈ 3 మంత్స్ కాంట్రాక్ట్కి ఎంటర్ అవుతారు. పర్సన్ ఎంటర్ అయ్యి ఆ షాప్ ఓనర్ మాత్రం ఏమనుకుంటారంటే, అది పడిపోతుందని నాకు తెలుసులే, సో నీకు 1 గ్రామ్ గోల్డే కదా కావాల్సింది, 3 మంత్స్కి నేను ఇస్తాను ఎంటర్ అవుతారు ఇద్దరు కాంట్రాక్ట్. సో ఒక పర్సన్ ఏమో పడిపోతుందని కస్టమర్ అనుకుంటారు, కస్టమర్ ఏమో పెరుగుతుంది అనుకుంటారు. షాప్ ఓనర్ వచ్చేసి పడిపోతుంది, నీకు కావాల్సింది 1 గ్రామ్ గోల్డే కదా, సో నాకు ప్రాఫిట్ వస్తుంది కదా అని షాప్ ఓనర్ అనుకుంటారు. సో 3 మంత్స్కి ఉండి ఏమైపోతుంది అంటే, ఒకవేళ థింక్ చేయండి మీరు, 16,000కి ఒకవేళ పెరిగింది అనుకో కస్టమర్ అనుకున్నట్టు, అప్పుడు ఆ పర్సన్ కావాల్సింది 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి షాప్ ఓనర్ ఏం చేయాలి, 16,000 కానీ 17 కానీ 18 కానీ 1 గ్రామ్ గోల్డ్ ఆ కస్టమర్కి ఇచ్చేస్తారు కాబట్టి ఆ లాస్ అనేది షాప్ ఓనర్ బేర్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ షాప్ ఓనర్ అనుకున్నట్టు పడిపోయింది అనుకుందాం, పడిపోతే అది ఎంతనైనా పడుకోండి, 14 కానీ 13 కానీ 12 కానీ, ఆయన కావాల్సిన కస్టమర్కి ఏంది 1 గ్రామ్ గోల్డే, అప్పుడు షాప్ ఓనర్కి గెయిన్ వచ్చేస్తుంది. ఈ రకంగా ఫార్వర్డ్, ఈ థింకింగ్స్, ఈ ఒపీనియన్స్తో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది 2 పార్టీస్ మధ్య ఒక స్పెసిఫిక్ మెచ్యూరిటీ డేట్లో స్పెసిఫైడ్ ప్రైజ్తో, అంటే 15,000 ప్రైజ్ బేస్ ప్రైజ్, ఈ స్పెసిఫైడ్ ప్రైజ్తో ఎంటర్ అవుతారు. సో టు సెల్ ఆర్ బై ఏదో ఒకటి, ఈ పర్సన్ ఎంటర్ అయింది ఎందుకు, కస్టమర్ బై చేయడానికి. సో ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఈ రకంగా ఉంటుంది. దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు, అందుకే ఫ్యూచర్ కాంట్రాక్ట్ వచ్చింది. ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెబీ రెగ్యులేషన్ చేస్తుంది. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మీద మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్యూచర్ చూస్తే స్టాండర్డైజ్డ్ అగ్రిమెంట్ ఏముండదు, అంత కస్టమైజ్డ్ అగ్రిమెంట్, అంటే కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళే అగ్రిమెంట్ ఎంటర్ అవుతారు, కానీ రూల్స్ అవి ఏముండవు. ప్రైస్ అనేది ముందే లాకింగ్ చేసి పెట్టుకుంటారు 15,000 అని. సో నెక్స్ట్ ఈ 15,000 పెరుగుతుందా తరుగుతుందా, సో మెయిన్ అయితే 15,000 ప్రైస్ అనేది లాకింగ్ చేసి పెట్టుకుంటారు. ఆబ్లిగేషన్స్ ఉంటాయి ఓవర్ ద కౌంటర్. వీటి మీద సమ్స్ చూద్దాం. ఇక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ప్రైజ్, ఫస్ట్ ఏమో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క ప్రైజ్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్లో, అంటే ప్రజెంట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క ప్రైజ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ ఫార్ములా వచ్చేసి ఏంటంటే S/1+R/T. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా చూసుకోండి, S/1+R/T. సో సింపుల్గానే ఉంది ఫార్ములా. ఎస్ అంటే ఏంటంటే కరెంట్ షేర్ ప్రైస్ ఎంత ఉంది, 1+R/T. ఆర్ అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది. సో టీ అంటే ఏంటంటే టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, టోటల్ షేర్ ప్రైస్ యొక్క డేస్ డివైడెడ్ బై 365 క్యాలిక్యులేషన్ చేస్తాం. రెండే ఫార్ములాస్ ఉంటాయి, చాలా ఈజీ. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ టాపిక్ అనేది అయిపోతుంది. ఈ 2 ఫార్ములాసే. ఫస్ట్దేమో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క షేర్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, S/1+R/T. సో ఎస్ అంటే షేర్ ప్రైస్, ఆర్ అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్, అంటే రిటర్న్లా రిస్క్ లేకుండా ఫ్రీగా ఉండేది రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు.
టీ అంటే టైం పీరియడ్, టోటల్ షేర్ ప్రైస్ డేస్ డివైడెడ్ బై 365. ఒక్కోసారి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ప్రైస్ అని డివిడెంట్ రిసీవ్ చేసుకుంటారు ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో, ఇది కూడా ఒకటి ఉంటుంది. సో డివిడెంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు సేమ్ ఇదే ఫార్ములా ఎస్ ఇంటూ 1+R ఇంటూ టీనే. ఇక్కడ ఎస్ దగ్గర ఎస్ మైనస్ డివిడెంట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెంట్ అనేది మైనస్ చేయాలి షేర్ ప్రైస్ నుంచి. అప్పుడు మనకు ఒరిజినల్ షేర్ ప్రైస్ వాల్యూ వస్తుంది. డివిడెంట్ అనౌన్స్ చేస్తే షేర్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది, ఎందుకంటే డివిడెంట్ పే చేస్తారు కాబట్టి ఎస్లో అంటే షేర్ ప్రైస్లో నుంచి డివిడెంట్ అనేది మైనస్ చేసి మళ్ళీ 1+R ఇంటూ టీ అనేది కామన్. ఈ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెంట్ అనేది ఎంత అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే డివిడెంట్ రేట్ అంటే డివిడెంట్ ప్రైస్ డివైడెడ్ బై 1+R ఇంటూ, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 1+R ఇంటూ, సో 1+R ఇంటూ టీ. టీ అంటే ఏంది, ఈ టీ అంటే ఏం చెప్పిన టోటల్ లెస్ డివైడెడ్ బై 365 కదా. సో ఇక్కడ మాత్రం టీ అంటే ఏంటంటే అదే షేర్ ప్రైస్ యొక్క డేస్, అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క ప్రైస్ యొక్క డేస్ ఎన్ని డేస్ ఉంది అది. ఇక్కడ వచ్చేసి డివిడెంట్ పేమెంట్ డేస్ డివైడెడ్ బై 365. ఇక్కడ రెండే ఫార్ములాస్ ఉంటాయి, మీకు సింపుల్గా చెప్పాలంటే 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటేమో ఎస్ ఇంటూ 1+R ఇంటూ టీ, ఇది ఎస్ అంటే షేర్ ప్రైస్, ఇది వచ్చి రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్, టీ అంటే టైం పీరియడ్ అంటే టోటల్ డేస్ డివైడెడ్ బై 365. ఒకవేళ వాళ్ళు మంత్స్ ఇస్తే టోటల్ మంత్స్ అంటున్నా, టోటల్ అక్కడ ఇచ్చిన మంత్స్ డివైడెడ్ బై 12 మంత్స్ వాళ్ళు ఇస్తారు. ఒక మంత్స్ అనేది ఆ మంత్స్ డివైడెడ్ బై 12 మంత్స్, ఆ రకంగా ఇది ఒక ఫార్ములా. ఇంకో ఫార్ములా ఏంది ఎస్ మైనస్ ఇక్కడ పీవీడి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెండ్ ఇంటూ 1+R ఇంటూ టీ. ఈ రెండు దాని మీద టోటల్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఈ పీవీడి ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, సేమ్ ఇది గుర్తుపెట్టుకోండి 1+R ఇంటూ టీ. సో మీదేమో డివిడెంట్ రేట్, ఈ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెంట్ ఇది కిందనేమో ఈ 1+R ఇంటూ టీ. సో 1+R ఇంటూ టీ. టీ అంటే ఏంది, సో ఇక్కడనేమో మనకు టోటల్ లెస్ డివైడెడ్ బై 365. ఇక్కడ టీ వచ్చేసి ఏంటంటే టోటల్ డివిడెంట్ పేమెంట్ డేస్ డివైడెడ్ బై 365. ఇక్కడ ఉంది చూడండి ఇది. సో ఈ 2 ఫార్ములాస్ మీదే మనకు సమ్స్ ఉంటాయి. ఫస్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఆన్ 200 షేర్స్కి. సో ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్, ఇప్పుడు ఇది వచ్చేసి ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఫ్యూచర్లో అనేది ఉంటుంది. సో ఈ 200 షేర్స్ మీద, సో కరెంట్లీ ట్రేడింగ్ ఏమో 112 పర్ షేర్, టోటల్ 200 షేర్స్ కరెంట్లీ 112 పర్ షేర్ అంటే 112 ఒక షేర్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈజ్ డ్యూ ఇన్, ఈ కాంట్రాక్ట్ ఎంత లోపల ఎండ్ అయిపోతుంది, 45 డేస్కి ఎండ్ అయిపోతుంది. ఈజ్ ద రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 9%. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ద కాంట్రాక్ట్ ప్రైస్. ఇక్కడ ఇది. సో ఇక్కడ ఏమి ఇచ్చినారు మళ్ళీ, హౌ ద వాల్యూ బీ చేంజ్డ్ ఇఫ్ ఏ డివిడెంట్. అంటే ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్దేమో డివిడెంట్ లేకుండా ఇచ్చారు, ఇక్కడ డివిడెంట్తో ఎట్లా వాల్యూ చేంజ్ అయిందని. సో డివిడెంట్ పే చేస్తే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పడిపోతుంది కాబట్టి ఇంకోసారి ఫార్ములా ఉపయోగించాలి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఇది. ఫస్ట్ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సింది వాల్యూ ఆఫ్ ద కాంట్రాక్ట్ ప్రైస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఎస్ ఇంటూ 1+R ఇంటూ టీ. సో ఇందులో మనకు కావాల్సింది ఇది, ఈ ఫార్ములాకి వర్కౌట్ అవుతుందా లేదా ఏదో తెలుస్తుంది. ఇది వాళ్ళు ఇవ్వాలి. సో డివిడెంట్కి సంబంధించింది కాదు, కింద డివిడెంట్కి సంబంధించింది హౌ వుడ్ ద వాల్యూ చేంజ్ అవుతుంది, డివిడెంట్ పే చేస్తే ఎలా వాల్యూ చేంజ్ అవుతుంది, వితౌట్ డివిడెంట్ పే చేయనప్పుడు కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత అనేది క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ద కాంట్రాక్ట్ ప్రైస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి సంబంధించిన కాంట్రాక్ట్ ప్రైస్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్దేమో షేర్ ప్రైస్, సో ఆర్ ఏమో రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ ఏమో టైం పీరియడ్. ఈ 3 విలువ వాల్యూస్ తెలిస్తే ఇక్కడ పెట్టుకుంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అయిపోతుంది, ఇంతే. సో ఇప్పుడు షేర్ ప్రైస్ అంటే ఏంటి, కరెంట్ షేర్ ప్రైస్ ఎంత, టోటల్ షేర్స్ కాదు, కరెంట్ ఈచ్ షేర్ వాల్యూ ఎంత, టోటల్ 200 షేర్స్ ఈచ్ షేర్ వాల్యూ 112 పర్ షేర్. సో ఆ 112. నెక్స్ట్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినారు చూడండి, ఇఫ్ ద యాన్యువల్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంట్రెస్ట్ 9%. 9% అంటే ఇక్కడ ఏదైనా పాయింట్స్ రూపంలో ఇస్తున్నాం. పాయింట్స్ రూపంలో రావాలంటే 9 డివైడెడ్ బై 100 చేస్తే 0.09 పాయింట్స్ రూపంలో వస్తుంది. ఇది వచ్చేసింది టైం పీరియడ్ అంటే ఇది టోటల్ డేస్ డివైడెడ్ బై 365. టోటల్ ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, 45 డేస్కి ఎక్స్పైర్ అవుతుంది. సో ఈ 45 డేస్ టోటల్ డేస్ డివైడెడ్ బై టోటల్ ఎంత 365. ఇక్కడనేమో టోటల్ 365 డేస్ ఇయర్లు ఎన్ని అవుతాయి అన్నీ, ఇక్కడ టోటల్ డేస్ ఎన్ని ఇచ్చినారు ఇంత ప్రాబ్లంలో అది 45. ఆ 45 డివైడెడ్ బై 365 చేస్తే 0.123 వస్తుంది. ఇంకేం చేస్తారు మీరు, ఇక్కడనేమో 112 ఇంటూ 1+R అంటే ఎంత 0.09, ఇది ఇంటూ ఇది టీ పెట్టుకొని ఏం చేస్తామంటే 112 ఇంటూ
సో 1 ప్లస్ ఇది ఉందనుకో, ఇప్పుడు ఉదాహరణకు 1 ప్లస్ 2 ఇంటూ 3 ఉందనుకో, ఏం చేస్తారు 1 ప్లస్ 2 3 వేసి 3 ఇంటూ 3 చేస్తారా? కాదు, ప్లస్ ఉందంటే అర్థమైంది ఇటు సైడ్ ఉన్న పార్ట్ కంప్లీట్ చేసి తర్వాత ప్లస్ చేస్తాం, లాస్ట్కి ప్లస్ చేస్తాం. ఇక్కడ మీరు పోయిందనుకో, మీరు ఇంత రాక చేసినది లాస్ట్కి ఆన్సర్ రాకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక 1 ప్లస్ 2 ఇంటూ 3 ఉందంటే ఫస్ట్ ఇంటూలు అవి ఉండేటివన్నీ కంప్లీట్ చేసి లాస్ట్కి ప్లస్ చేస్తాం. ఇప్పుడు కూడా ఇక్కడ 2 ఇంటూలు ఉన్నాయి, ఇవి 2 ఇంటూ వేస్తే ఇది వస్తుంది, తర్వాత లాస్ట్కి 1 ప్లస్ చేస్తాం. 0.09 ఇంటూ 0.123 చేస్తే ఇది వస్తుంది, దీనికి ఇంకా 1 ప్లస్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంటూ చేస్తే ఇది వస్తుంది. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న పార్ట్ అనేది కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసినాక తర్వాత 1 to 12కి ఇంటూ చేయాలి. ఇది సో ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చింది మనకు. వాళ్ళు ఏమన్నారు, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ప్రైజే అడిగినారు, కానీ దాని యొక్క వాల్యూ అడిగినారు. సో వాల్యూ ఎలా వస్తుంది, ఇప్పుడు ఇది ఓన్లీ ఒక్క ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ప్రైస్, ఈచ్ షేర్ ప్రైస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఎంత ప్రైస్ ఉంది ప్రజెంట్ అనేది ఇది. సో టోటల్ వాల్యూ ఆఫ్ ద కాంట్రాక్ట్ ప్రైస్ అంటే ఏంది, 200 షేర్లకు ఎంత అంటే ఈ దీనికి 200 ఇంటూ చేస్తే మనకు వస్తుంది టోటల్ వాల్యూ 200 షేర్లకు ఎంత ఉంది ఇది. సో నెక్స్ట్ వీళ్ళు నెక్స్ట్ ఏమి ఇచ్చినారు, హౌ ఈ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, ఇంత ఉంది కదా, నేను ఒకవేళ డివిడెంట్ అనేది కంపెనీ అనౌన్స్ చేస్తే, సో కంపెనీ పే చేస్తే ఫ్యూచర్ కాంట్రాక్ట్లో, సో అప్పుడు ఏమవుతుంది ఆ వాల్యూ అనేది. సో ఎంత పే చేసినారు, 22 రూపాయలు ఒక్కొక్క షేర్కు, 25 డేస్ ఎక్స్పైరీ డేట్ అది. సో అట్లున్నప్పుడు సేమ్ ఇదే ఫార్ములా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ పీవీడీ వస్తుంది, సేమ్ ఇదే ఫార్ములా. ఈ పీవీడీ ఫార్ములా అంటే డివిడెండ్ రేట్ డివైడెడ్ బై 1 + R ఇంటూ డివిడెండ్ డేస్ డివైడెడ్ బై 365. ఇదేం డివిడెండ్ డేసే రాదు. ఒకవేళ ఇక్కడ మంత్స్, ఒకవేళ 2 మంత్స్ అని అనుకో, 2 డివైడెడ్ బై 12. ఇక్కడ డేస్ ఇచ్చినారు కాబట్టి ఆ డేస్ డివైడెడ్ బై 365 డేస్. ఇప్పుడు డివిడెండ్ రేట్ ఎంత డివిడెండ్ పే చేస్తున్నారు మనం గమనిస్తే 22 పర్ షేర్ డివిడెండ్ పే చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ 22 వస్తుంది, డివైడెడ్ బై 1 + R. R అంటే ఆల్రెడీ, సో ఇక్కడ మనము రాసుకున్నాం కదా ఎంత, 0.09. ఆ 0.09 ఇంటూ డివిడెంట్ డేస్కి కూడా ఇస్తారు, ఈ డేస్ కాదు, ఇదేమో షేర్ ప్రైస్ డేస్, ఇది వచ్చేసి డివిడెంట్ డేస్ 25 డేస్. అవి చూసుకోవాలి, 25 డివైడెడ్ బై 365. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు 1 + 2 ఇంటూ 1/3 ఉందంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ 1 ప్లస్ ఉందంటే ఇది ఇట్లనే వదిలేసి ఈ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసినాక 1 ప్లస్ చేస్తాం. అంటే ఫస్ట్ మీరు చేసింది 1/3 మీరు చేస్తే ఇది వస్తుంది, తర్వాత ఇది యాస్టీజ్ ఇన్నే, ఇవి 2 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, తర్వాత 1 ప్లస్ చేస్తే ఇది వస్తుంది, మీద 22 అనేది కామన్. సో తర్వాత 22 డివైడెడ్ బై ఇది చేస్తే 21.86 వస్తుంది. ఇది మనకు ప్రజెంట్ వాల్యూ డివిడెంట్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలా, సో షేర్ ప్రైస్ 112 ఈ ఫార్ములాస్లో మైనస్ ప్రజెంట్ వాల్యూ డివిడెంట్ ఎంత 21.86 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ ఆర్ ఇంటూ టీ కదా, ఆర్ అంటే 0.09 ఇంటూ టీ అంటే ఏంది, సో ఇక్కడ మారదు, ఈటీ ఏటీ అంటే ఇక్కడ ఉన్న టీ, ఈటీ ఏంది ఇది షేర్ ప్రైస్ డేస్ తీసుకునేది, ఇది ఈటీ మారదు, 45/365. సో ఇది రకంగా ఏం అవసరం లేదు, డైరెక్ట్ 0.123 అని రాసుకుంటే అయిపోతుంది, ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది, అండ్ నెక్స్ట్ వన్ ఇవి 2 ఇంటూ చేస్తే ఇది వస్తుంది, తర్వాత 1 ప్లస్ చేస్తే మనకి ఈ పార్ట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఈ పార్ట్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. మనకు కావాల్సింది 200 షేర్లది, అంటే దీనికి 200ని మల్టిప్లై చేస్తే వస్తుంది. చూడండి మీరు, ఇక్కడనేమో 200 మల్టిప్లై చేస్తే 18,227 వచ్చింది, ఇక్కడనేమో మనకు 200 మల్టిప్లై చేస్తే డివిడెంట్ ఇవ్వనప్పుడు 22,000 వచ్చింది, 22,000 చిల్లర వచ్చింది. సో డివిడెంట్ పే చేసినాక టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంత వచ్చింది, డివిడెంట్ పే చేసినాక 18,000 వచ్చింది. అంటే డివిడెంట్ పే చేస్తే ఈ ప్రైస్ అనేది పడిపోతుంది ఆటోమేటిక్గా. సో వీళ్ళు అదే అడిగినారు, ఎంత చేంజ్ అయింది డివిడెంట్ పే చేసినాక అన్నారు. అంటే వాల్యూ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయింది. అంటే డిక్రీజ్ అయిందంటే ఫస్ట్ అనేది డివిడెంట్ పే చేయనప్పుడు ఇంత ఉంది, డివిడెంట్ పే చేసినాక ఇంత ఉంది, ఈ రెండింటి మధ్య ఎంత పడిపోయింది, ఇంత పడిపోయింది. సో ఇంత పడిపోయింది డివిడెంట్ పే చేయడం వలన. సో ఇది సింపుల్, రెండింటి మీదనే ఉంటాయి, 2 ఫార్ములాస్ ఉంటాయి, ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సో సమ్స్ అనేటివి ఈజీగా చేయొచ్చు. సో మీరు చూసుకోవాలా, వీళ్ళు అడిగేది కూడా డివిడెంట్ ఇచ్చితే ఇది ఫార్ములా, డివిడెంట్ ఇవ్వకుండా ఉంటే ఈ ఫార్ములా, 2 ఫార్ములాస్. ఇంకొక సమ్ కూడా చూద్దాం, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఇక్కడ కూడా చూడండి,
ఏ 6 months ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఆన్ 100 షేర్స్. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. ఏ 6 months ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఆన్ 100 షేర్స్ విత్ ఏ పీస్ ఆఫ్ 38 ఈచ్. ద రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటిన్యూస్లీ కాంపౌండెడ్ ఈజ్ 10% per annum. ద షేర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఈల్డ్ ఏ డివిడెంట్. సో డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అని అడిగినారు. సో ఇక్కడ మనకు చూస్తే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అడిగినారు. సో మనకి ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి? 2 ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఎస్ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఇంటూ టీ, ఇది ఒక ఫార్ములా. రెండు ఫార్ములా ఎస్ మైనస్ పీవీడి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెంట్ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఇంటూ టీ. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా, ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? ఇక్కడ డివిడెంట్ ఉందనుకో ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది, డివిడెంట్ లేకపోతే ఈ ఫార్ములా ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఇప్పుడు డివిడెంట్ ఉందా లేదా? డివిడెంట్ ఉంది కదా, కాబట్టి ఈ ఫార్ములా ఫస్ట్ అయితే మీరు ఫార్ములా రాసుకోండి, తర్వాత ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫార్ములా వచ్చేసి ఎస్ మైనస్ పీవీడి. ఇక్కడ కూడా వీళ్ళు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ రెండు ఉంటాయి కాబట్టి ఏ కాంట్రాక్ట్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అడిగినారు. సో నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారనేది సో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూసుకోండి మీరు సమ్ములో, ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఇక్కడ కూడా ఇచ్చారు 6 months ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అని, వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అని. సో ఇక్కడ డివిడెంట్ పే చేయడం జరిగింది కాబట్టి సెకండ్ ఫార్ములా వర్కౌట్ అవుతుంది, ఎస్ మైనస్ పీవీడి ఇంటూ 1 ప్లస్ ఆర్ ఇంటూ టీ. సో నెక్స్ట్ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి? ఈ పీవీడి క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పీవీడి అక్కడైతే 2 క్యాలిక్యులేషన్ చేసినాం, ఒకటి డివిడెంట్ పే చేయనప్పుడు, ఒక డివిడెంట్ పే చేసిన పరిస్థితి ఏందని అడిగినారు కాబట్టి 2 క్యాలిక్యులేషన్ చేసినాం. ఇక్కడ మాత్రం ఆ రకంగా అడగలేదు, సో ఓన్లీ ఒక్కటే అడిగినారు కాబట్టి ఇది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెంట్. సో ఈ ఫార్ములా ఏంది? డివిడెంట్ యొక్క ప్రైస్ డివైడెడ్ బై 1 ప్లస్ ఇది గుర్తుపెట్టుకుంటే మీకు కిందిది వస్తుంది 1 ప్లస్ ఆర్ ఇంటూ టీ. టీ అంటే ఏంది? ఇక్కడ డివిడెంట్ డేస్, అక్కడేమో షేర్ ప్రైస్ యొక్క డేస్ డివైడెడ్ బై 365, ఇది ఫార్ములా. సో ఇక్కడ డివిడెంట్ ప్రైస్ చూసుకోండి. సో డివిడెంట్ ప్రైస్ వచ్చేసి ఎంత? 1.50. ఇక్కడ మీరు చూస్తే కూడా ఇందాక అడిగిన సమ్ములాగా 2 అడగలేదు, ఒకటి 6 months అంట, అక్కడేమో 45 days కాంట్రాక్ట్ ఇచ్చినారు షేర్ ప్రైస్ది, ఇక్కడేమో 6 months కాంట్రాక్ట్ ఇచ్చినారు. 100 shares అంట, కరెంట్ 100 shares, ఈచ్ షేర్ ప్రైస్ కరెంట్ షేర్ ప్రైస్ వచ్చి 38 అంట. రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చినారు 10%. షేర్ వచ్చి డివిడెంట్ ఎంత ఈల్డ్ చేస్తుంది అంటే 1.50 రూపీస్ ఈల్డ్ చేస్తుంది. దీనిది వచ్చేసి మంత్స్ రూపంలో ఇచ్చినారు, అక్కడ డేస్ రూపంలో ఇచ్చినారు. మంత్స్ 4 months ఇచ్చినారు. వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అడిగినారు కానీ అంతేగాని ఒక సమ్ వాల్యూ ఇచ్చి వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఇఫ్ డివిడెంట్ పే చేస్తే నెక్స్ట్ హౌ ద వాల్యూ బీ చేంజ్ అని ఏం అడగలేదు. సో కాబట్టి ఈ రకంగా అడిగినారు కాబట్టి వాళ్ళు డివిడెంట్ అని ఉందంటే సెకండ్ ఫార్ములాని మనం చూసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఫార్ములాలో ఫస్ట్ మనకు కావాల్సింది ఫార్ములా రాసుకున్నాక 1 by 1 మీకే అర్థమైపోతుంది, టెన్షన్ పడకండి. ఇక్కడ డివిడెంట్ ప్రైస్, సో డివిడెంట్ ప్రైస్ ఎంత? 1.50. ఇలా రాసుకోవాలి 1.50 డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్. ఆర్ అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. 10% అంటే 10 డివైడెడ్ బై 100 చేస్తే, సో 10% అనేది మనకు పాయింట్స్ రూపంలో రావాలంటే 10% అంటే 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకు 0.1 వస్తుంది, 0.10 వస్తుంది. ఇది ఇంటూ డివిడెంట్ డేస్. డివిడెంట్ డేస్ అంటే ఈ డివిడెంట్కి సంబంధించింది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? 4 monthsకి ఎక్స్పైర్ అవుతుందంట. 4 months ఇచ్చినారు కాబట్టి మనం డివిడెంట్ డేస్ ఇవ్వలేదు, మంత్స్ ఇచ్చినారు. అంటే ఇక్కడ మనకు 4 డివైడెడ్ బై మంత్స్ కాబట్టి కింద ఏమొస్తుంది? 365 వస్తుందా? 12 months టోటల్ మంత్స్. డివిడెంట్కి వచ్చిన టోటల్ మంత్స్ ఇది 1.50 1 ప్లస్. సో ఈ రకంగా ఉన్నప్పుడు నేను ఏం చెప్పిన 1కు ప్లస్ చేసే ముందర ఇక్కడ ఉన్న పార్ట్ కంప్లీట్ చేయాలి. అంటే ఫస్ట్ 0.10 ఇంటూ 4 డివైడెడ్ బై 12 చేస్తే మనకు 0. ఇది వస్తుంది 1.50 1 ప్లస్. సో 1కు ప్లస్ చేసే ముందర ఇవి 2 మల్టిప్లై చేయాలి. సో ఇవి 2 మల్టిప్లై చేస్తే కాబట్టి వీటికి మీరు బ్రాకెట్ పెట్టుకోండి. ఈ పార్ట్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ 1కు ప్లస్ చేయాలి లాస్ట్కి. సో ఇవి 2 మల్టిప్లై చేస్తే మనకు 0.0333 వస్తుంది. నెక్స్ట్ 1.50 డివైడెడ్ బై నెక్స్ట్ ఇప్పుడు 1కు ప్లస్ చేయాలి, చేస్తే 1.0333 వస్తుంది. నెక్స్ట్ 1.50 డివైడెడ్ బై 1.033 చేస్తే 1.451 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్యూస్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క ప్రైస్ ఫస్ట్ వచ్చేసి షేర్ ప్రైస్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి నెక్స్ట్ షేర్ ప్రైస్. సో ఇక్కడ చూసుకోండి షేర్ ప్రైస్ అంటే టోటల్ షేర్స్ 100. సో కరెంట్ షేర్ ప్రైస్ ఈచ్ షేర్ ప్రైస్ ఎంత 38. షేర్ ప్రైస్ టోటల్ షేర్స్ ఏమో 100 ఇచ్చినారు. సో ఈచ్ షేర్ ప్రైస్ ఏమో 38 ఇచ్చినారు. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెండ్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది 1.451. ఇది మీకు హోంవర్క్ ఇవ్వచ్చు కానీ ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుందా మీకు క్లారిటీ వస్తుందని 1 + R × T. సో R అంటే మనకి ఎంత ఇచ్చినారు ఇక్కడ 10%. అంటే 10/100 చేస్తే 0.10 వస్తుంది ఇంటూ T. సో ఇక్కడ చూడండి ఇక్కడ T అంటే ఏంటి అని చెప్పినా మీకు షేర్ ప్రైస్కి సంబంధించిన T. సో షేర్ ప్రైస్కి సంబంధించిన T అంటే షేర్ ప్రైస్ యొక్క డేస్ ఎంత, ఇదేమో డివిడెంట్ మంత్స్. సో షేర్ ప్రైస్ అంటే ముందర ఉంటుంది, అంటే టోటల్ షేర్స్ 100 షేర్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించింది ఎంత 6 months ఆన్ 100 షేర్స్. 100 షేర్స్ మీద ఎంత కాంట్రాక్ట్ ఫామ్ అయిందంటే 6 months కాంట్రాక్ట్ ఫామ్ అయింది. సో షేర్స్ మీద షేర్ డేస్ అన్న అందుకే. సో షేర్స్ మీద ఎన్ని డేస్ కాంట్రాక్ట్ ఫామ్ అయింది, మంత్స్ ఫామ్ అయింది, డేస్ కాదు. అక్కడేమో ఫస్ట్ సమ్లో డేస్, ఇక్కడేమో మంత్స్, 6 months. సో ఈ 6 months కాబట్టి కింద ఏమొస్తుంది ఆటోమేటిక్గా అక్కడ డేస్ కాబట్టి ఆ డేస్ డివైడెడ్ బై టోటల్ 365. ఇక్కడ మంత్స్ కాబట్టి డివైడెడ్ బై 12 వస్తుంది. టోటల్ మంత్స్ 12 కదా. సో ఇది ఇప్పుడు మనం నెక్స్ట్ 38లో నుంచి 1.451 మైనస్ చేస్తే మనకు 36.549 వస్తుంది. ఇంటూ నెక్స్ట్ ఏం చెప్పినా 1కు ప్లస్ చేసే ముందర ఈ పార్ట్ కంప్లీట్ చేయాలి. అంటే 0.10 × 6 డివైడెడ్ బై 12 చేస్తే మనకు 0.5 వస్తుంది. నెక్స్ట్ 36.549 ఇంటూ నెక్స్ట్ ఇవి రెండు మల్టిప్లై చేయండి, చేస్తే మీకు 0.05 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 36.549. సో ఇంటూ ఇవి రెండు ప్లస్ చేస్తే మనకు 1.05 వస్తుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ పార్ట్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఇంకా 36.549కి ఈ 1.05 రెండు మల్టిప్లై చేయాలి, చేస్తే మనకు 38.37 వస్తుంది. 38.37 వస్తుంది. ఇది ఏంటి ఓన్లీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క ప్రైజ్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క ప్రైజ్ మనకు కావాల్సింది ఏంటి వాల్యూ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. సో వాల్యూ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎలా వస్తుంది? సో ఈచ్ షేర్ ప్రైస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోనేమో 38.37. మనకు టోటల్ ఎంతది తెలియాలి, ఇక టోటల్ షేర్స్ ఎంత 100 షేర్స్. సో ఇంటూ 100 చేస్తే మనకు టోటల్ 100 షేర్స్ యొక్క ఈ ఓన్లీ ఒక్క షేర్ యొక్క వాల్యూ తెలియడానికి అది డివిడెండ్ పే చేస్తే ఏంది, డివిడెండ్ పే చేయకపోతే ఏంది అనేది రెండు ఫార్ములా ఉన్నాయి. మనకు టోటల్ 100 షేర్స్ తెలియాలంటే వచ్చిన వాల్యూని ఇంటూ 100 మల్టిప్లై చేస్తే మనకు 3837 అంటే 3837 వస్తుంది. ఇది ఆన్సర్. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ అంతే వచ్చింది. సో ఇక్కడున్న ఫార్ములా ఉపయోగించిన, నేను చెప్పిన ఫార్ములా ఉపయోగించిన సేమ్, కానీ ఇక్కడ ఈ అని ఉంది కదా మీకు. ఇక్కడ ఉన్న ఫార్ములా చూస్తే మనకు F0 - FN ఇంటూ ఈ మైనస్ RT అని ఉంది. ఇప్పుడు మనకి ఇది చేసినా మనకి ఈ వాల్యూ తెలియాలి. సో కాబట్టి నేను చెప్పిన ఫార్ములాను ఉపయోగించండి, ఈజీగా ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకో సమ్ చూడండి, ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది, ఇది చేయండి. ఇది కూడా మీరు గమనిస్తే 6 months ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఆన్ 200 షేర్స్, టోటల్ షేర్స్ 200. సో ఫార్వర్డ్ ఈ షేర్స్ యొక్క షేర్ మంత్స్ వచ్చేసి 6 months. షేర్ ప్రైస్ వచ్చేసి 50 కరెంట్ షేర్ ప్రైస్. ఎస్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. షేర్ ఎంత కరెంట్ ఆ షేర్ నుంచి ఎంత డివిడెంట్ ఈల్డ్ అవుతుందంటే 3 rupees. దీని యొక్క డివిడెంట్ డేస్ 4 months ఫ్రమ్ నౌ. వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా? ఎస్ మైనస్ పీవీడి ఇంటూ 1 + R × T. సో ఈ ఫార్ములాలో వాళ్ళు ఆర్ ఇచ్చినారు. అండ్ పీవీడి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో సేమ్ ఇది ఎట్లయితే చేసామో సేమ్ అదే ప్రొసీజర్ ఉపయోగించి పీవీడి చేయండి. అండ్ ఈ టీ, సో ఈ టీ వచ్చేసి దీనికి సంబంధించింది షేర్ ప్రైస్ యొక్క డేస్కి. ఈ పీవీడీలో ఉండే డివిడెంట్ డేస్ వచ్చేసి ఈ పీవీడీలో యూజ్ చేయాలి. ఈ టీ వచ్చేసి షేర్ ప్రైస్ మంత్స్కి సంబంధించినది. సో ఈ ఫార్ములా ఉపయోగించి ఈ సమ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి
అండ్ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా గమనిస్తే ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి సంబంధించినది. సో యూనిట్ 3లో ఫార్వర్డ్కి సంబంధించినది మనకు జనవరి 2019లో ఈ రకంగా అడిగినారు. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినది. డివిడెండ్ పే చేసినప్పుడు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీటికి ఇంకొకటి మనకు జూలై 2025 పేపర్లో కూడా ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి సంబంధించింది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సపోజ్ ద స్పాట్ ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఈస్ $16 అంట. అంటే ప్రైజ్ ఇచ్చినారు, ఆయిల్ యొక్క ప్రైజ్ అంటే ఎస్ ఇచ్చినారు, ఇంట్రెస్ట్ రేట్ అంటే ఆర్ ఇచ్చినారు, కాస్ట్ ఆఫ్ స్టోరింగ్ అండ్ ఇన్సూరింగ్ ఆయిల్ ఫర్ వన్ ఇయర్ ఏమంటారు. సో ఈ ఆయిల్ అనేది స్టోర్ కావడానికి వీళ్ళు పెట్టుకున్న ఖర్చు వచ్చేసి 1% పెట్టుకున్నారంట 1 ఇయర్లో. ఆఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ఆయిల్ నుంచి 1% ఖర్చు అయిందంట కాస్ట్. సో స్టోరింగ్ చేయడానికి ఇన్సూరెన్స్ ఆయిల్కి ప్రొవైడ్ అవంతంగా. సో వాట్ ఈస్ ద ఫార్వర్డ్ ప్రైస్ అనే 1 ఇయర్ కాంట్రాక్ట్కి ఫార్వర్డ్ ప్రైస్. ఇక్కడ మనం చూస్తే డివిడెంట్కి సంబంధించినది ఏమన్నా ఉందా, ఏం లేదు. కానీ ఇక్కడ ఒక న్యూ టాపిక్ యాడ్ అయింది. సో ఈ రకంగా కాస్ట్ ఇస్తే ఫస్ట్దేమో ఓన్లీ ఇది డివిడెంట్ ఇస్తే సెకండ్ది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ స్టోరింగ్. సో ఆ యొక్క ఏదైతే పర్చేజ్ చేసి ఒక కాంట్రాక్ట్కి ఎంటర్ అయినారో అది స్టోర్ కావడానికి ఖర్చు మేము ఇంత పెట్టుకున్నాం అన్నప్పుడు ఎస్ ఇంటూ సేమ్ ఇదే 1 + R ఇంటూ T కదా. ఇక్కడ మాత్రం ప్లస్ U హోల్ టు ది పవర్ T. ఈ ఫార్ములా ఒక్కడ గుర్తుపెట్టుకొని ఎస్ ఇంటూ 1 + R అన్ని ప్లస్సులు ఉంటాయి. ఇక్కడనేమో R ఇంటూ T చేసినాం కదా. ఇక్కడ మాత్రం R + U హోల్ టు ది పవర్ T ఉంటుంది. కాస్ట్ ఆఫ్ స్టోరింగ్ అని ఉంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. సో యూ అంటే ఏం లేదు, వాళ్ళు స్టోరింగ్ కావడానికి ఆయిల్ స్టోరేజ్ చేయడానికి పెట్టుకున్న ఖర్చు యూ. టీ అంటే ఏంటంటే ఇక్కడలాగా టీ క్యాలిక్యులేషన్ చేయడం ఉండదు. టీ అంటే టోటల్ డేస్ డివైడెడ్ బై 365 అట్లా ఏమి ఉండదు. టీ అంటే ఆ కాంట్రాక్ట్ ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం. అది ఒకవేళ 1 సంవత్సరం కాకుండా అంటే 1 సంవత్సరం ఉందనుకో అప్పుడు 365/365 12/12 అన్న ఒక్కటే వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇది. సో ఇక్కడ మాత్రం మనకు కాస్ట్ ఆఫ్ స్టోరింగ్ వచ్చేసి ఇక్కడ టీ అంటే ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ ఎంటర్ అయినారు అనేది. ఇక్కడ మనం చూస్తే కాస్ట్ ఆఫ్ స్టోరింగ్ అన్నప్పుడు ఎస్ ఇంటూ 1 + R + U హోల్ టు ది పవర్ ఈ మొత్తానికి హోల్ టు ది పవర్ T అని పెట్టుకోవాలి. ఈ T అనేది సో ఇక్కడలాగానే ఉంటుంది కానీ ఇక్కడ 1 ఇయర్ అన్నారు కాబట్టి సో 1 అనేది అక్కడ పెట్టుకుంటాం. ఎందుకంటే 1 ఇయర్ అన్నారు కాబట్టి 1 ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, 365 డేస్. 365 డివైడెడ్ బై 365 అన్న, లేకపోతే 1 ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 మంత్స్ ఉంటాయి. అంటే 12 మంత్స్గా తీసుకున్న 12 మంత్స్ డివైడెడ్ బై టోటల్ మంత్స్ కింద రాయాలి కాబట్టి 12/12 అన్న 1 వస్తుంది కాబట్టి సో ఇయర్స్ ఇచ్చినప్పుడు 1 ఇయర్, 2 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 1, 2 అని వస్తుంది. అదే డేస్ ఇచ్చినప్పుడు ఈ టీ సపరేట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు 45 డేస్ ఇస్తే 45 డివైడెడ్ బై 365 చేస్తాం. అది టీ మాత్రం ఆ రకం క్యాలిక్యులేషన్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ యూ మాత్రం వాళ్ళు ఇచ్చినారు. సో ఇక్కడ 3 ఫార్ములాస్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ ఇంటూ 1 + R ఇంటూ T. ఇది ఫస్ట్ వన్. డివిడెండ్ పే చేయనప్పుడు డివిడెండ్ పే చేస్తే దీనికి PVD యాడ్ అవుతుంది. మిగిలినదంతా సేమ్. ఈ PVD మళ్ళీ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం మనం, డివిడెంట్ ప్రైజు 1 + R ఇంటూ T అంటే డివిడెంట్ డేస్ డివైడెడ్ బై 365 మంత్స్ అంటే డివైడెడ్ బై మంత్స్. ఇది 2. మూడోది ఏంటి, కాస్ట్ ఆఫ్ స్టోరింగ్ అంటే ఎస్ ఇంటూ అన్ని ప్లస్లు వస్తాయి 1 + R ప్లస్ ఇక్కడ U వస్తుంది హోల్ టు ది పవర్ T వస్తుంది. ఈ టీ క్యాలిక్యులేషన్ ఇలా 1 ఇయర్ అనగా 365/365 12/12 అన్న ఏదన్నా ఒకటి. 2 ఇయర్స్ అన్నా కూడా 2 ఇయర్స్లో ఎన్ని డేస్ ఉంటాయి, సో ఆ 365 × 2 చేస్తే 2 ఇయర్స్ వస్తుంది. ఆ రకంగా అనుకున్న కింద మీద సేమ్ అయిపోతుంది. అప్పుడు కొట్టేస్తే 1 వస్తుంది. అంటే మనకు అక్కడ కూడా 2 వస్తుంది. సో అది 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ అన్నప్పుడు తేడా ఉండదు. సో ఓన్లీ డేస్ అన్నప్పుడు మళ్ళీ ప్రొసీజర్ ఉపయోగించాలి. డేస్ అన్నప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు డేస్ అన్నారనుకో 45/365 45 డేస్ అనుకో. మంత్స్ అన్నారనుకో 6 మంత్స్ డివైడెడ్ బై 12 ఇది. సో ఇప్పుడు మాత్రం 1 ఇయర్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకు 1 వస్తుంది. 2 ఇయర్స్ అంటే 2 వస్తాయి. డేస్ వచ్చినప్పుడు మంత్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రొసీజర్ ఇది. ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాం కాస్ట్ ఆఫ్ స్టోరింగ్ అన్నారు కాబట్టి. చూడండి ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం వీళ్ళే ఇక్కడ చేయడం జరిగింది. మీరు చూడండి
ఫార్ములా చూడండి, సేమ్ నేను ఏదైతే ఎస్ ఇంటూ 1 ప్లస్ ఆర్ ప్లస్ యూ హోల్ టు ది పవర్ టీ. సో ఇది ఫార్ములా. ఎస్ అంటే మనకు షేర్ ప్రైస్ 16 ఇంటూ 1 ప్లస్ ఆర్. ఆర్ అంటే ఎంత మనకు ఇంట్రెస్ట్ రేట్, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.09, 9/100 చేస్తే మనకు వస్తుంది. ప్లస్ యూ కాస్ట్ ఆఫ్ స్టోరింగ్ ఎంత మనకు 1% అంట. ఇక్కడ చూడండి 1% అంటే పర్సంటేజ్లో ఏవి రాసుకోం, ఆ పర్సంటేజ్లో /100 చేసిన వాల్యూ రాసుకుంటాం. అంటే 1/100 చేస్తే 0.01 హోల్ టు ది పవర్ టీ అంటే 1 ఇయర్ కాబట్టి 1 వస్తాం, 2 ఇయర్ అంటే 2 వస్తాయి. డేస్ అంటే ఎట్లా అయ్యాలో తెలుసు కదా. సో ఈ 3 ప్లస్ చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. తర్వాత హోల్ టు ది పవర్ 1 అంటే ఇదే వాల్యూ వస్తుంది. దానికి ఇంటూ 16 చేస్తే మనకి ఇక్కడ ఉంది చూడండి 17.6 వస్తుంది. సో టోటల్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఏమి ఇవ్వలేదు కదా, 200 షేర్స్ ఆ రకంగా టోటల్ ఎంత అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి ఎండ్ చేయాలి. ఈ రకంగా మనకు సమ్ములు వస్తాయి. 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో డివిడెంట్ ఇవ్వనప్పుడు, డివిడెంట్ ఇచ్చినప్పుడు, ఒకటేమో కాస్ట్. సో ఆ పర్టికులర్ ఏ దానికోసమైతే కాంట్రాక్ట్ ఎంటర్ అవుతామో దానికి పెట్టుకున్న ఖర్చు అని ఇచ్చినప్పుడు 3వ మెథడ్ ఫాలో అవుతాం. ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్. సింపుల్ ఉంటాయి 3 ఫార్ములాస్. అండ్ మీకు ఈ సబ్జెక్ట్లో థియరీ కూడా ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో చూస్తే దానిలో మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది ఈ సమ్స్ మీద. అండ్ మీకు వీడియో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఫ్యూచర్ కాంట్రాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.